మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రంగమ్మా, వేరే వాళ్ళు పిల్లల విషయంలో జోక్యం చేసుకునే అవసరం లేకుండా పిల్లల అవసరాలన్నీ నువ్వే చూసుకోవాలి, ఓకేనా? అలాగే గారు. పిల్లల్ని గదిలోకి తీసుకెళ్ళు. పిన్ని 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 స్వీటీ, స్వీటీ, వంశీ, ఈ ఇంట్లో మీరు ఎలా ఉండాలో చెప్పాను కదా. ఎలా బిహేవ్ చేయాలి, అందరితో మంచిగా మాట్లాడాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, అల్లరి చేయండి. పిల్లలన్నాక అల్లరి చేస్తారు. కానీ జాగ్రత్తగా ఉండండి. మీ తాతయ్య వాళ్ళు, మీ నానమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ, మీ బాబాయ్ అందరితోనూ గౌరవంగా మాట్లాడండి. ఇవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడుతుంది మీతో కాదు, పిల్లలతో. మాట్లాడు ఝాన్సీ, మాట్లాడు. ఆఖరిసారి కదా, నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పు, వాళ్ళు వినాల్సినవన్నీ వింటారు. తర్వాత మళ్ళీ నీకు చెప్పే ఛాన్స్ ఉండదు. కనీసం చూడని కూడా చూడవు కదా. లేదు, నేను పిల్లల్ని చూడడానికి వస్తూ ఉంటాను. నో, కుదరదు. కోర్టు పిల్లలకు మాత్రమే ఈ ఇంట్లో ఉండే హక్కు కల్పించింది, నీకు కాదు. కానీ పిల్లల్ని చూడకుండా నేనుండలేను. వాళ్ళ కోసమైనా నేను వస్తూ ఉంటాను. నువ్వు రాకపోకలు సాగించడానికి ఇది నీ అత్తారిల్లు కాదు. ఇక నుండి ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. పిల్లల్ని చూడ్డానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నిస్తే నీ మీద కేసు వేసి పిల్లల్ని నీతో పట్టి పంపిస్తాము. పిన్ని పిన్ని చెప్పు ఝాన్సీ, నీకు పిల్లలు కావాలా, పిల్లల తాలూకు హక్కులు కావాలా? అదే పిల్లలకొచ్చే ఆస్తి హక్కుతో పాటు పిల్లలు ఈ ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నావా, లేదా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతావా? పిల్లల తాలూకు ఆస్తి హక్కులు కావాలి అంటే
నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. మృణాలిని గారు, నేను పిల్లలు ఈ ఇంట్లో ఉండాలని కోరుకుంటాను. వాళ్ళ ఆస్తి హక్కులు వాళ్ళకి రావాలని కోరుకుంటాను. కానీ అప్పుడప్పుడు వచ్చి వీళ్ళని చూస్తానండి. అదేదో సామెతలాగా అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎలా ఝాన్సీ? నో, కుదరదు. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. పోనీ గేటు దగ్గర నుంచైనా పిల్లల్ని చూడొచ్చా? ఛాన్సే లేదు. ఇన్ని సంవత్సరాల నుండి పిల్లలతో కలిసి ఉండి ఇప్పుడు సడన్ గా మాట్లాడొద్దు కలవద్దు అంటే ఎలా? వదినా వదినా, మీరు ఎమోషనల్ అవ్వకండి. నేను కోర్టు ఆర్డర్ ప్రకారమే ఝాన్సీకి క్లియర్ గా చెప్తున్నాను కదా. మీరెందుకు ఎమోషనల్ అయ్యి మధ్యలో వస్తారు? ఇది ఎమోషన్స్ తో డీల్ చేసే విషయం కాదు. కోర్టు ఆర్డర్ ప్రకారమే డీల్ చేస్తున్నాం. ఝాన్సీ కూడా తెలుసు, తను కూడా లాయరే కదా. కోర్టు ఏం చెప్తే దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక నీకీ పిల్లలతో పనిలేదు, ఈ ఇంట్లోనూ పనిలేదు. పిల్లల్ని దిగబెట్టావు కదా, ఝాన్సీ నీకే చెప్పేది. ఇక నువ్వు బయలుదేరొచ్చు. రంగమ్మా, పిన్ని 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 వెళ్ళొద్దు పిన్ని 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 వెళ్ళొద్దు. పిన్ని 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 సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగినే. ఉప్పు
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే గాలిలో నీ మాటే అలలపై నీ పాటే ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచనే వాటికేమి చెప్పేది ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని మళ్ళీ నేనే ఎప్పుడు చూసేది నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే ఎన్నడూ నాతో ఉంటానని అబద్ధం చెప్పావే సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే గుండెల్లో నా ప్రతి మూలా నీ గొంతే మోగినే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే వంశీ ఊరుకో వంశీ, పిన్ని వస్తుంది. లేదు, పిన్ని రాదు. రోజు వస్తానని చెప్పి మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. వస్తుందిలే వంశీ, నువ్వు ధైర్యంగా ఉండు. పిన్ని అదే కదా చెప్పింది. నిజంగా పిన్ని వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. మరి వాళ్ళు పిన్నిని రావద్దని అంటున్నారు. నేను పిన్ని లేకుండా ఉండలేను. పిన్నిని రమ్మని చెప్పక్క. పిన్ని నాకు పిన్ని కావాలి. పిన్ని మనకు మాటిచ్చింది కదా వంశీ, తను వస్తానని చెప్పింది కదా, వస్తుంది. పిన్ని లేకుండా నేను ఉండలేను. పిన్నిని రమ్మని చెప్పక్క. అలా అనొద్దు వంశీ, పిన్ని ఇలా ఏడవకూడదని చెప్పింది కదా. నాకు పిన్ని కావాలి. పిన్ని. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వస్తుంది వంశీ. ఏయ్, ఏంటి గొడవ? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు పిన్ని కావాలి. నాకు పిన్ని కావాలి. ఇక్కడికి ఎవ్వరూ రారు. ఇంకోసారి నీ ఏడుపు నాకు వినిపించకూడదు. నాకు పిన్ని కావాలి. పిన్ని కావాలి. పిన్ని కావాలి. సైలెన్స్. నమస్తే సార్. రావయ్య మూర్తి, కూర్చో. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ దగ్గరికి రావాలా వద్దా, మిమ్మల్ని కలవాలా వద్దా అని చాలా ఆలోచించాను సార్. ఏ, ఎందుకు ఆలోచించడం? అదే సార్, మన బిజినెస్ సర్కిల్లో అంతా మీ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. సోమేశ్వరరావు గారేంటి, ఆయన పేరు ప్రతిష్టలేంటి, సడన్ గా ఆయనకు కొత్త వారసుడు పుట్టుకురావడం ఏంటని అందరూ అనుకుంటున్నారు సార్.
పైగా కేసు ఓడిపోయి మీరు వాళ్ళని వారసులుగా అంగీకరించడం ఏంటని ఒకటే చెవులు కోరుకుంటున్నారు సార్. ఏ మూర్తి, ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడుతున్నావయ్యా? వచ్చిన విషయం ఏంటో చెప్పకుండా అనవసరమైన పురాణం అంతా చెప్తావెందుకు? సార్ అది మన ప్రాజెక్ట్ బిడ్డింగ్ ఉంది కదా సార్, 2 డేస్లో పూర్తవుతుందని చెప్పడానికి వచ్చాను సార్. ఆ విషయం ఫోన్లో చెప్తే సరిపోయేది కదా, ఇక్కడ దాకా రావాలా? సారీ సార్. బయలుదేరు. అలాగే సార్. చచ్చా, ఆ పిల్లలు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నారు. ఆ పిల్లలు మన ఇంట్లో ఉండడం చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతోంది. చాలా కంపరంగా ఉంది. పూలతో పాటు దారం కూడా మెళ్ళో చేరినట్టు ఎక్కడో బజారులో పుట్టిన పిల్లలు నా ఇంట్లో చేరారు. ఈరోజు వాళ్ళకి నా ఇంట్లో వాళ్ళు సేవలు చేయాల్సి వస్తోంది. అక్క అక్క పిల్లలు, అన్నం తీసుకొచ్చాను, తినండి. అన్నం తినక్క. నాకొద్దు రాణి. అదేంటక్కా, ఉదయం నుంచి ఏం తినలేదు కదా? ఆకలిగా లేదు రాణి. ఆకలిగా లేదా? మనసు బాలేదా అక్క? రండి. ఏంటి తినకుండా అలాగే చూస్తున్నారు? కర్రీస్ అన్నీ బాగుంటాయి, తినండి. నాకు తినడం రాదు. రాదా? మరి రోజు ఎలా తింటావు? నా చేత్తో రోజు వాళ్ళకి తినిపించేదాన్ని, కానీ ఇప్పుడు వాళ్ళు నా దగ్గర లేరు. నీ గుండెల్లో బాధ నీ కన్నీళ్లలో కనిపిస్తుందక్క. స్వీటీ, వంశీల గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. అవును రాణి, వాళ్ళ జ్ఞాపకాలే కళ్ళ ముందు మెదులుతున్నాయి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు నేను వాళ్ళకి దూరంగా లేను. ఇదే ఫస్ట్ టైం. ఒక తల్లికి బిడ్డలు దూరంగా వెళ్తే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. వాళ్ళని అక్కడ వదిలి వస్తుంటే నా ప్రాణాన్ని లోపలే వదిలేసి వస్తున్నట్టు అనిపించింది. చాలా బాధగా ఉంది. అక్క, ఊరుకో అక్క. అయ్యో, ఊరుకో బాబు, అలా ఏడవకూడదు. సరే, ఇంతకు ముందు మీ పిన్నినే తినిపించింది, ఇప్పుడంటే మీ పిన్ని లేదు కదా, నువ్వే తినాలి. నేను తినలేను, కింద పడేస్తాను. సరే, నేను తినిపిస్తానులే. రాణి, నేను చూపించిన ప్రేమ వాళ్ళకి అక్కడ దొరుకుతుందంటావా?
సో ఆ పిల్లలతో అనవసరంగా మాట్లాడొద్దు, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సీరియస్గా చెప్తున్నాను, దీన్ని ఎవ్వరు అతిక్రమించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. లేదు బాబు, నేను తినిపించకూడదు, మీరే తినాలి. నాకు రాదు అని చెప్తున్నాను కదా. రాదు అంటే ఎలా? అలవాటు చేసుకోవాలి. అక్క బావ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అమ్మ నాన్న లేని లోటు రానివ్వకుండా పెంచాను. నా కంటికి రెప్పలా చూసుకున్నాను. అలాంటిది ఈ చేతులతోనే వాళ్ళని ఆ ఇంట్లో వదిలేసి వచ్చాను. అక్క, పిన్ని ఎందుకు మనల్ని ఇక్కడ వదిలేసింది? అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, అభం శుభం తెలియని పిల్లలు నా మీద బెంగ పెట్టుకున్నారేమో. అవును వంశీ, నాకు కూడా పిన్నే గుర్తుకొస్తుంది. ఎందుకు రాని వాళ్ళకి దుస్థితి? పాపం అమ్మ నాన్నల్ని వాళ్ళు దూరం చేసుకున్నారు. ఇప్పుడు నేను కూడా వాళ్ళ పక్కన లేకుండా పోయాను. పసిపిల్లలకి ఆ దేవుడు ఇలాంటి రాత రాశాడేంటి? అవునక్క, పిల్లల్ని తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎన్ని రోజులు అక్క బావ దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకి నువ్వైనా తోడుగా ఉన్నావు అనేది ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోయావు. నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పమ్మా, నీకేం కావాలి? మా పిన్నితో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వు నానమ్మా. తీసుకో, మీ పిన్నికి ఫోన్ చేసుకో. థ్యాంక్ యూ. మనమిద్దరం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరైనా చూస్తే? ఎవ్వరూ చూడకుండా మనం వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే. సరే పద.